హలో స్టూడెంట్స్, ఈ రోజున మనము ఎంసెట్లో కెమిస్ట్రీ ఏ చాప్టర్స్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేటువంటి దాని మీద డిస్కస్ చేస్తున్నాము. మరి జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అట్లాగే ఈక్విలిబ్రియం, ఆ తర్వాత జూనియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయండి. ఎందుకంటే ఎంసెట్లో మనకి ఇస్తున్నటువంటి బిట్స్లో జూనియర్ సీనియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మేజర్ రోల్ని ప్లే చేసేటువంటి వాటిల్లో ఈ చాప్టర్స్ ఒకటండి. ప్రజెంట్ మనకి జూనియర్ ఇంటర్ గురించి మాట్లాడినప్పుడు అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి మెయిన్గా కనిపిస్తుంది. అలాగే కెమికల్ బాండింగ్, ఇక్కడ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ఈక్విలిబ్రియం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. మరి సీనియర్ ఇంటర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రోకెమిస్ట్రీ, అలాగే కెమికల్ కైనెటిక్స్, సో అది మనం చెప్తున్నటువంటి సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టరు. ఆ తర్వాత నెక్స్ట్ మనకి సొల్యూషన్స్ చాప్టర్ అండి. ఆ తర్వాత పీ బ్లాక్లో, అంటే ఎందుకంటే అక్కడ మనకి 15, 16, 17, 18, సో ఈ 4 గ్రూప్స్ అక్కడ ఉంటాయి కాబట్టి పీ బ్లాక్ని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగే డి బ్లాక్ అనేటువంటిది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ చాప్టర్స్ మెయిన్గా ఏంటంటే ఆర్గానిక్ కాకుండా మనం చెప్పుకోదగినటువంటి చాప్టర్స్ చూసినట్లయితే సొల్యూషన్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, అలాగే పీ బ్లాక్ విషయానికి కనుక వచ్చినట్లయితే, అలాగే డి బ్లాక్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో ఇక ఆర్గానిక్ పరిస్థితి ఏంటి? ఆర్గానిక్ విషయానికి కనుక వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్ అని, ఆ తర్వాత ఆల్కహాల్ ఫినాల్ ఈథర్స్ అనేటువంటిది ఒకటి, ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేటువంటిది ఒకటి, ఎమినో కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇలాంటి కాంపౌండ్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఇందులో ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఆల్కైల్ ఎరైల్ హ్యాలైడ్స్ అండి. ఎందుకంటే ఇక్కడ SN1, SN2 రియాక్షన్స్ ఉంటాయి, అక్కడి నుంచి కంపల్సరీ మీకు క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఆల్కహాల్ ఫినాల్ ఈథర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఫినాల్ అండ్ ఆల్కహాల్స్ నుంచి మాత్రమే వస్తున్నాయండి. ఈథర్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక తర్వాత మేజర్ క్వశ్చన్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్. సో సీనియర్ ఇంటర్ ఆర్గానిక్ మొత్తంలో కల్లా మీకు హైయెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ మెయిన్లీ అట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండి. ఇక తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్లో యాసిడ్ స్ట్రెంత్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ అడుగుతూ ఉంటున్నారు. సో టోటల్గా మనం ఇక్కడ చెప్తున్నటువంటి చాప్టర్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే 10 చాప్టర్స్ మెయిన్గా చెప్పుకోవచ్చు అండి. జూనియర్ ఇంటర్లో అయితే అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఈక్విలిబ్రియం అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ మీరు C2H4 అంటే ఎసిటిలిన్ గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకో. అక్కడ మనకి ఎసిటిలిన్ అండ్ ఎథిలిన్ ఈ 2 బిట్స్ కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే మేజర్గా బెంజీన్ గురించి మనకు అక్కడ అడగటాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామండి. ఇవి మెయిన్ మనకి జూనియర్ ఇంటర్లో మీరు తీసుకోవాల్సింది. సీనియర్ ఇంటర్లో ఉన్నటువంటి మేజర్ 5 చాప్టర్స్ ఏంటి అంటే సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కైనెటిక్స్, పి అండ్ డి బ్లాక్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. ఆర్గానిక్లో నేను ఇందాక ఆల్రెడీ చెప్పినటువంటి ఆ టాపిక్స్ అంటే ఆల్కైల్ ఎరైల్ హ్యాలైడ్స్, ఆ తర్వాత ఆల్కహాల్ ఫినాల్స్, నెక్స్ట్ దాని తర్వాత మీకు ఏంటంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ మీద మేజర్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత యాసిడ్కి సంబంధించినవండి. సో ఈ చాప్టర్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే కొంచెం ఎక్కువ బిట్స్ని ఆన్సర్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక నేను ఒక్కొక్క చాప్టర్లో మనకేంటంటే కొన్ని టాపిక్స్ రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అవి కావాలి అంటే ఒక పేపర్ అండ్ పెన్ తీసుకొని నేను ప్రతి చాప్టర్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాటిని ఒక్కసారి నోట్ చేసుకొని ఆ చాప్టర్ చదివేటప్పుడు మెయిన్ ఆ టాపిక్ని మీరు అక్కడ రివైజ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. సో ఇందులో మేజర్గా మనకి ఏంటి అంటే కనుక అటామిక్ స్ట్రక్చర్ విషయానికి కనుక వచ్చినట్లయితే దాంట్లో మనకి క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటిది ఒకటి, డి బ్రోగ్లీ, హైసెన్బర్గ్ అనేటువంటిది ఒకటి మేజర్గా మనకు అడుగుతున్నారండి. సో క్వాంటమ్ నెంబర్స్ బాగా చూసుకోండి, అలాగే డి బ్రోగ్లీ, హైసెన్బర్గ్ అనేటువంటిది కూడా బాగా మీరు రిఫర్ చేసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ విషయానికి కనుక వచ్చినట్లయితే ట్రెండ్స్ అంటే పీరియడ్లో, గ్రూప్లో మనకి ఎలా ఇవి మారుతూ ఉన్నాయి, లెఫ్ట్ టు రైట్
ఐపీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా చేంజ్ అవుతుంది, ఈ పాయింట్స్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఇక కెమికల్ బాండింగ్ విషయానికి వచ్చినట్లయితే డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఒకటి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేటువంటిది ఒకటి. సో కెమికల్ బాండింగ్లో మీరు డైపోల్ మూమెంట్ని, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక స్టాయికియోమెట్రీ విషయానికి కనుక వచ్చినట్లయితే మెయిన్గా ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేటువంటి దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఆ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ని కొంచెం జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇక స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ విషయానికి వచ్చినట్లయితే మీకు లాస్ట్లో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషను, క్రిటికల్ కాన్స్టెంట్స్ అంటే క్రిటికల్ టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ ఇవి ఉంటాయి, వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈక్విలిబ్రియం విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా బఫర్ సొల్యూషన్స్, కామన్ అయాన్ ఎఫెక్ట్ ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి, వాటిని మీరు రివైజ్ చేసుకోండి. అలాగే కేసీ-కేపీ రిలేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక రిడాక్స్ రియాక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అంటూ ఉంటారు. సో వాటిని మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 2 మెయిన్ టాపిక్స్ వాళ్ళు అడుగుతున్నారండి. అందులో ఫస్ట్ది H2O వాటర్ అంటే హార్డ్నెస్ ఎలా ఉంటుంది, తర్వాత దానికి రెస్పాన్సిబుల్ అయినటువంటి సాల్ట్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. రెండవది హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇందులో ఎస్ బ్లాక్ అంటే 1A 2A గ్రూప్స్ అండి. ఇందులో మెయిన్ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నారు అంటే జనరల్ ట్రెండ్స్ అంటే పీరియడ్లో అవి ఎలా చేంజ్ అవుతున్నాయి, గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1A గ్రూప్ ఉందనుకోండి, అందులో ఆక్సైడ్స్ 3 రకాలు ఉంటాయి, మోనాక్సైడ్, పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్, ఇలాంటివి మెయిన్గా మనకి అక్కడ అడుగుతూ ఉన్నారు. ఇక తర్వాత పీ బ్లాక్ విషయాన్స్ అంటే 13, 14 విషయానికి కనుక మీరు వచ్చినట్లయితే అందులో కూడా జనరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎస్పెషల్లీ 13th గ్రూప్లో డైబోరేను, బోరిక్ యాసిడ్కి సంబంధించినటువంటి వాటిని కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ 14th గ్రూప్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎల్లోట్రోప్స్, ఫస్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ టైప్స్ ఏంటి అంటే వై CCl4 డస్ నాట్ అండర్గో హైడ్రాలసిస్ అంటే దేర్ ఆర్ నో డి ఆర్బిటల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అట్లాగే ఆక్సైడ్స్ యొక్క నేచర్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వాటి యొక్క నేచర్స్ ఎట్లా ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అక్కడ ఎక్కువగా అడుగుతున్నారండి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే మీకు జనరల్ నుంచి అలాగే నామినిక్లేచర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ని కంపల్సరీ ఫార్ములాస్ చూసుకోండి. ఇక్కడ ప్రెసిపిటేట్ కలర్స్ ఉంటాయండి, ఆ ప్రెసిపిటేట్ కలర్స్ అన్నింటినీ కూడా మీరు ఏంటంటే జాగ్రత్తగా ఒక ట్యాబ్లెట్ ఫామ్ లాగా రాసుకొని నోట్ చేసుకున్నట్లయితే ఎక్కువ యూజ్ ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మరి ఆల్కీన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారండి. C2H4 ఆ ఆల్కీన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అట్లాగే ఇంకొక పాయింట్ కనుక చూసినట్లయితే బెంజీన్, ఇవి బేసిక్గా మనం అక్కడ ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ టాపిక్స్ మెయిన్గా మనకి జూనియర్ ఇంటర్లో ఉన్నాయండి. సీనియర్ ఇంటర్లో ఏ చాప్టర్స్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది నేను త్వరలో చేయబడేటువంటి నా లేటెస్ట్ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు మొత్తం ఎన్ని చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటిది బాగా అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లీజ్ మా ఛానల్ స్టార్ కింగ్ ఆఫ్ కెమికల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంసెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్.